హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే బెండకాయ టమాటా కూర అయితే చేసి చూపించానండి. ఎటువంటి మసాలాస్ యూజ్ చేయకుండా కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో అయితే ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే బెండకాయ టమాటా కూర కోసం అయితే 1/2 కిలో బెండకాయలు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. బెండకాయలకి ఎప్పుడన్నా వాటర్ అన్నా లేకపోతే ఏదైనా తడున్నా కట్ చేసేటప్పుడు కొంచెం జిగురు వస్తుంది. సో వాటర్ లేకుండా చూసుకోండి ఎప్పుడన్నా బెండకాయలు కట్ చేసేటప్పుడు. ఇలా అయితే సైడ్స్ తీసేసుకొని ఒక బెండకాయని 3 భాగాలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. అప్పుడే రుచిగా ఉంటుందండి తినేటప్పుడు. పులుసుకేమో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీకేమో ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే రుచిగా ఉంటుంది. ఇలా అయితే మొత్తం బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి. మీరు ఎన్ని బెండకాయలు తీసుకుంటారో అన్ని టమాటాలు కూడా తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది కర్రీ అనేది. బెండకాయలు టమాటాలు సమానంగా ఎందుకు తీసుకోవాలంటే బెండకాయల్లో కొంచెం జిగురుతనం ఉంటుంది కదండి. ఆ జిగురుతనం పోవాలంటే టమాటాలు ఈక్వల్ పోర్షన్ లో వేసుకోవాలి. అప్పుడే కూర రుచి బాగుంటుంది. ఇప్పుడైతే నేను 1/2 కిలో బెండకాయలు కాబట్టి ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నానండి. తీసేసుకొని వాష్ చేసుకొని ఇలా చాపర్లో అయితే చాప్ చేసుకున్నాను. ఇలా చాపర్లో చాప్ చేసుకోవడం నచ్చకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న టమాటా అనేది బాగా పండినట్టు కనిపిస్తుంది కానీ లోపల గట్టితనం ఉందండి. అందుకే ఇలా చాపర్లో చాప్ చేసుకున్నాను. టమాటాలు అలా గట్టిగా ఉంటే చాపర్లో అన్న వేసుకోండి, లేకపోతే మిక్సీ జార్లోనే కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి కూడా అలా చీలికలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బెండకాయ ముక్కలు అనేవి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు అనేవి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూరకి రుచిగా ఉంటుందండి. ఇలా ఇక్కడే కొంచెం లైట్ గా పసుపు ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే. నేనైతే నార్మల్ గానే అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎక్కువ ఫ్రై చేయకండి. ఎక్కువ ఫ్రై చేసినా కూడా మనకి తర్వాత టమాటాలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి బెండకాయలు అనేవి. సో ఇలా లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిన బెండకాయ ముక్కలు అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి బెండకాయలు ముక్కలు అనేవి తినేటప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు అదే బాండీలో ఇంకో 1 స్పూన్ అన్నా లేకపోతే 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 మెంతులు వేసుకున్నానండి. మెంతులు అయితే ఎవరు స్కిప్ చేయకండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీకి మెంతులు ఫ్లేవర్ అనేది. కొంచెం అయితే ఆవాలు వేసుకున్నానండి. మెంతులు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం లైట్ గా అలా వేగిన తర్వాత దాంట్లో ఒక 6-7 వెల్లుల్లి అనేది పైన పొట్టు తీసేసి క్రష్ చేసుకొని వేసుకోండి. మీకు నచ్చినట్టయితే పొట్టుతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా లైట్ గా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఈ కర్రీకి రుచి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా జస్ట్ వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగ అవసరం లేదండి. లైట్ గా కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఈ కర్రీకి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ అనేది కొంచెం వేపుకున్నానండి. ఇలా ఉల్లిపాయ అనేది లైట్ గా కొంచెం మగ్గిపోయి అండ్ పచ్చిమిర్చి కూడా వేగిపోయింది చూడండి. ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. టమాటాలతో పాటే కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి కూర అనేది ఉడుకుతుంది కదండి. అలా ఉడికేటప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయొద్దు. లాస్ట్ లో కూడా వేసుకుంటానండి. ఇప్పుడు కూడా వేసుకుంటాను కొత్తిమీర అనేది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టమాటా అనేది బాగా మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. ఇలా మీ టమాటా కనుక ఇలా గట్టిగా ఉన్నట్టయితే ఇలా స్మాష్ చేస్తున్నట్టు స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే టమాటా అనేది గట్టిగా లేకుండా ఉంటుంది ఉడికిన తర్వాత. ఇప్పుడైతే మనకి కరెక్ట్ గా 10 మినిట్స్ తర్వాత ఇలా నీరు ఊరింది చూడండి. టమాటా అనేది అలా నీరు ఊరిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా స్మాష్ చేస్తున్నట్టయితే స్మాష్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ తొలుకులు లేకుండా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని కొంచెం బబుల్స్ గా వచ్చి కొంచెం లైట్ గా ఆయిల్ వచ్చే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా పైకి చూసారండి లైట్ గా ఆయిల్ వచ్చేసింది. బబుల్స్ బబుల్స్ గా వచ్చి ఇలా వచ్చేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోండి. కరెక్ట్ గా ఈ స్టేజ్ లో వేసుకోండి. అప్పుడు ఏంటంటే బెండకాయ ముక్కలకి మంచిగా ఈ ఫ్లేవర్ అంతా పడుతుందండి. ముందే వేయకండి. ఇక్కడ ఈ స్టేజ్ లోనే వేసుకోండి. అప్పుడు ఏంటంటే ముక్క కూడా ఎక్కడ చిదిరిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఇలా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. అంటే ఈ బెండకాయ ముక్కలకి ఈ టమాటాల ముక్కలని మంచిగా ఇలా పట్టించండి. చాలా రుచిగా ఉందండి. చపాతీతో పాటు అయితే ఇంకా రుచిగా ఉంది కూర అనేది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను.
ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకోండి. ఈ స్టేజ్‌లో కారం వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలకి చాలా పడుతుందండి కారం అనేది. కొంచెం ఉప్పు, కారాలనేవి రెగ్యులర్ కర్రీస్‌తో పోలిస్తే ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడతాయండి. చూసుకొని వేసుకోండి. ఎందుకంటే బెండకాయకి కొంచెం చప్పదనం ఉంటుంది గదండీ! అండ్ టమాటాలకి పులుపు ఉంటుంది గాబట్టి, కొంచెం ఉప్పు, కారాలనేవి కొంచెం పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే పైకి లైట్‌గా ఆయిల్ వచ్చే వరకైతే మనం మగ్గించుకోవాలి. వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయకూడదండి బెండకాయ, టమాటా కూరకి. అప్పుడే కూర అనేది రుచిగా ఉంటుంది. వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ చప్పదనం వస్తుంది కూర అనేది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని చూడండి పైకి లైట్‌గా ఆయిల్ వస్తుంది. మనం తక్కువ ఆయిలే వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పైకి రాదండి. మీరు ఏదో ఎక్కువ ఆయిల్ వేసుకున్నారనుకోండి పైకి తేలుతుంది. ఇలా అయితే లైట్‌గా ఆయిల్ వచ్చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి. టేస్టీ టేస్టీ బెండకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇలా చేసుకున్నట్టయితే. నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం రేపే లంచ్ బాక్స్‌లోకి రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.